గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఇండియా నౌ న్యూస్. దిస్ ఇస్ బిందు. డీటెయిల్స్ చూస్తే సూర్యాపేట జిల్లా మంటపల్లి మండలం బక్కమంతులు గూడెంలో విద్యుత్ సబ్స్టేషన్ కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఎక్కడా కూడా కరెంటు ఇబ్బంది లేకుండా అన్ని సబ్స్టేషన్లను పరిశీలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 111 కోట్ల రూపాయల నిధులను మంటపల్లి మండలానికి కేటాయిస్తున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈరోజు బక్కమంతులగూడెం సబ్స్టేషన్ విషయం చాలా కాలం నుంచి పెండింగ్ ఉండింది. మరి గత కొన్ని రోజుల నుంచి మేము శాసనసభలో బిజీగా ఉంటుంది. శాసనసభ అయిపోయిన వెంటనే నేనే ఈ బక్కమంతులగూడెం సబ్స్టేషన్ పనులు మొదలుపెట్టే ఆలోచన చేసి అలా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. దీగలు చెన్నైపాలెం సబ్స్టేషన్ కానీ, ఎన్సిఎల్ సబ్స్టేషన్ కానీ, హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఇంకేమేమి పనులు చేయాలనో అంటే మీ పరిధిలో ఉన్నాయి మీరు చేయండి, మీ పరిధి దాటిని నాకు ఇంటిమేషన్ చేయండి. తప్పనిసరిగా అన్నీ కూడా ఒక ఫాస్ట్ ట్రాక్లో వేగవంతంగా పూర్తి చేయడానికి. అదేవిధంగా ఈరోజు నిజంగా మట్టంపల్లి మండలానికి ఒక పర్వదినం. మీ అందరికీ తెలుసు, నేను గతంలో మంత్రి ఉన్నప్పుడు కృష్ణానదిపై మట్టపల్లి దగ్గర 50 కోట్ల బ్రిడ్జ్ మంజూరు చేయించడం జరిగింది. ఈరోజు హుజూర్ నగర్ నుంచి మట్టపల్లి వరకు ఎక్కడ హుజూర్ నగర్ చరిత్రలో కని విని ఎరగని రీతిలో హుజూర్ నగర్ నుంచి మట్టపల్లికి 80 కోట్ల రోడ్డు మంజూరు చేయడం జరిగింది. 200 యూనిట్లు కంటే తక్కువ ఉపయోగంలో ఉన్న కరెంటు అందరికీ కరెంటు ఇళ్లకు కూడా ఉచితంగా ఈ ప్రభుత్వం ఇస్తున్న విషయం కూడా నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆరోగ్యం చెడిపోతే ఇదివరకు 5 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ ఉండే 10 లక్షల రూపాయలకు పెంచినాం. ఎల్పిజి సిలిండర్ విషయంలో తెల్ల కార్డున్న వాళ్ళు ఎల్పిజి సిలిండర్ తీసుకుంటున్న వాళ్ళు మీరు సిలిండర్ తీసుకున్నప్పుడు ఇప్పుడున్న సిస్టంలో మీరు పూర్తి ఖర్చు